ఈరోజు వేదిక టీవీ చేవెళ్ళ నియోజకవర్గం హిమాయత్ నగర్ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు సీఎంకి రాసిన లెటర్లలో ఈ హిమాయత్ నగర్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారాలనే విషయం ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ముదిగొండ మంజుల గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న కాళ యాదవ్ గారు సీఎంకి లెటర్ రాశారు కదా, ఈ హిమాయత్ నగర్ కూడా అందులో ఉంది మున్సిపాలిటీగా మారాలని. మేము ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని గ్రామాలు 111G ఉన్నాయి కాబట్టి నష్టపోతున్నాయి. వాటికి బదులు ఇప్పుడు మనం మున్సిపాలిటీలో పడాలంటే కొంచెం డెవలప్మెంట్ అయిన తర్వాత మున్సిపాలిటీలో పడితే బాగుంటుంది. దీనికి ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోవాలని నేను విన్నపిస్తున్నాను అందరికీ. అలాగే ఈ మొయినవేదే కాకుండా అజీజ్ నగర్, హిమాయత్ నగర్, ఎంకపల్లి, చిల్కూరు, పెద్దమంగళవరం, సూరంగల్ ఉన్నది కదా, ఈ 7 ఎందుకని మేము 7 గ్రామాలని ఇంక్లూడ్ చేసిండ్రు. అందులో చిల్కూరు కూడా వచ్చింది. మళ్ళీ మధ్యలో వేరే గ్రామాలు ఉన్నాయి, అక్కడ వాటిని ఇంక్లూడ్ చేయలేరు. మొత్తం మండల్లో 18 ఉన్నాయి. మండల్లో మొయినాబాద్ మండల్లో వాటిని ఇంక్లూడ్ చేయక ఓన్లీ స్పెసిఫిక్గా ఈ 7 ఎందుకు మెన్షన్ చేసిండ్రు. నాగిరెడ్డి కూడా బాకారంని ఇందులో ఇంక్లూడ్ చేయలేరు. అది కూడా కారణం తెలుసుకొని వాళ్ళ ప్రజాభిప్రాయం కూడా మనం తెలుసుకొని పబ్లిక్ ఒపీనియన్తో మనము గవర్నమెంట్ని తప్పు పట్టట్లేదు, ఇక్కడ ఎవరిని కూడా స్థానికుల ఎమ్మెల్యేలను కూడా మేము తప్పు పట్టట్లేదు. వాళ్ళ అభిప్రాయం ప్రజాభిప్రాయం తెలుసుకొని ఇక్కడ డెవలప్మెంట్ ఎంత ఉంది, ఇంకా డెవలప్మెంట్ కావాల్సింది విలేజెస్ చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడే మున్సిపల్ పడితే అంత ఇది కాదేమో అని స్థానికంగా ప్రజలను కూడా అభిప్రాయం తెలుసుకోవాల్సిందిగా మేము ఇక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నాయి. 84 గ్రామాలకు 2 లేక్స్ ఉన్నాయి, మన గండిపేట అండ్ హిమాయత్ సాగర్. ఇక్కడ మనం మున్సిపాలిటీ చేస్తే లేక్స్ అన్నీ కూడా కలుషితం అయిపోతాయి. అది కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మా 84 గ్రామాలకు ఇక్కడ మేము ఎవరైతే మున్సిపాలిటీ చేయాలనుకునే కొన్ని గ్రామాలను మాకు కూడా న్యాయం చేయాలి. మాకు కూడా దృష్టిలో పెట్టుకొని ఒకరేమో 111G ఎత్తేస్తామంటారు ఒక గవర్నమెంట్ వచ్చి, ఇంకొక గవర్నమెంట్ వచ్చేసి దాన్ని ఎత్తేయము అని అంటారు. కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు, దానికి కొంచెం సవరణ చేస్తారు దానికి. సో ఇలా ఉంటే పబ్లిక్ సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్స్ వాళ్ళ రూల్స్తో వాళ్ళు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఒకరు ఎత్తేస్తా అంటారు, ఒకరు ఉండని అంటారు. ఇప్పుడు సఫర్ అయ్యేది 84 గ్రామాలు. ఫస్ట్ 111G ఎత్తుతారా, అది చేసిన తర్వాత 84 గ్రామాలకు న్యాయం చేయమని కోరుతున్న సీఎం గారిని. అదేవిధంగా నీరు కలుషితం కావద్దు, ఇక్కడున్న ఈ నీళ్లు కూడా మనకు సరఫరా అయ్యే డ్రైనేజ్ వాటరే కానివచ్చు, ఏ వాటరే కానీ వాటిని మళ్లించే ఒక మార్గం ఎన్నుకున్న తర్వాత మాకు ఇక్కడ మున్సిపాలిటీలు పడతాయా పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ప్రజాసేకరణ చేసి అట్లా